ఒక పచ్చని అరణ్యంలో కవి అనే మొసలి తన బలంతో కాకుండా తన తెలివితేటలతో ప్రసిద్ధి చెందింది. ఒకరోజు నది ఆరిపోవడం మొదలవుతుంది. అరణ్యంలోని జంతువులందరికీ ఇది పెనుముప్పుగా మారుతుంది. కానీ కవి కొన్ని వింత విషయాలను గమనిస్తుంది. నీటిలో ముసకబారిన వెలుగు, గాలిలో స్వరాలు వినిపించడం. ఇతర జంతువులు భయంతో ఉండగా కవి ఈ సమస్యను తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. నది ప్రవాహం రహస్యం ఒక పురాతన రాయిలో ఉందని, అది నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తుందని ఆమె గమనిస్తుంది. కానీ ఆ రాయి ఒక లోపి. మనిషి నది అడుగున తీయడం వల్ల అందరికీ సమస్య ఏర్పడింది. నదిని తిరిగి సాధించడానికి కవి బలహీనతల్ని అధిగమించాలి. ఆ మనిషిని మోసం చేయాలి. ఇంకా అరణ్య జంతువులను కలిసి పని చేయమని ఒప్పించాలి. ఈ ప్రయాణంలో కవి సమాఖ్య, శక్తి, ప్రకృతి సంరక్షణ విలువలను నేర్చుకుంటుంది.